హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ. ఇది చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసేయచ్చు. జస్ట్ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా దీనికోసం వాటర్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్లను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. వాటర్ మరిగించుకోలేదు, గోరువెచ్చగా చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇవి మంచిగా ఇందులో వేయగానే ఉబ్బిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్లో నుంచి ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేడి చల్లారిన తర్వాత వీటిని నీరు మొత్తం పిండేసుకుంటాను. ఇప్పుడు చేతులు కాలుతాయి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి. వీటిలో నుంచి ఇలా వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఇందులో ఈ ప్యాన్లో కాస్త ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే కాస్త పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయింది టమాటో, పుదీనా. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి తీసుకొని, ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ సోయా చంక్స్ ఇందులో వేసుకొని కాస్త పచ్చి పోయేదాకా ఫ్రై చేసుకుంటాను. కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లోపల ఉన్న వాటర్ మొత్తం పీల్చుకునేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ కోసం ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. 4 ఇలైచి, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక స్టార్ ఫ్లవర్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ వేసుకున్నాను. కాస్త పుదీనా వేసుకుంటున్నాను. ఈ టమాటా ఆనియన్ ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో కాస్త పసుపు వేసుకుంటున్నాను. ఇది కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. పచ్చి వాసన పోయేదాకా ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా మిక్స్ చేసుకున్నాను. కాసేపు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకుంటున్నాను. కాస్త వాటర్ వేసుకుంటున్నాను.
గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం తక్కువనే వాటర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేదాకా. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ సోయా చంక్స్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది. జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. కాస్త ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, పైన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కర్రీ రెడీ అయింది. కర్రీ చూడండి, చూడగానే తినాలనిపిస్తుంది. సూపర్గా వచ్చింది. సింపుల్ అండ్ టేస్టీ సోయా చంక్స్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే జస్ట్ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ కర్రీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.